బుక్ తీసుకొద్దామని చెప్పి నిన్నటిదాకా చర్చ పెట్టి చివరికి ఏమీ అర్థం కాక డిజిటల్ బుక్ అని చెప్పేసి అంటే ముందు ఒక టైంలో నీలి బుక్ బ్లూ బుక్ అని తీసుకొద్దాం అనుకున్నారట. ఒకసారి ఇక్కడ అనౌన్స్ కూడా చేసినట్టున్నారు, తర్వాత మళ్ళీ ఆలోచన మార్చుకున్నారు. ఏమి తెచ్చినా రెడ్ బుక్ ముందు దిగదుడిపే. నేను చెబుతున్నా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయకపోవటం వల్ల వచ్చినటువంటి బుక్. ఎరుపు అంటే అందరికీ భయం, ప్రీతం కూడా, సింధూరం ఎరుపు, అన్నిటికీ ఎరుపు. అది ఇది ఎన్ని చేసి మాట్లాడితే కుదరలేదు. నిన్న చూసేది నేను ఏమైనా మాట్లాడతాను. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు చాలా విషయాలు చెప్పారు. ఇంకోటి ఏంటంటే నేను కూడా చూశాను ఆయన స్పీచ్ కొంతసేపు. మాణిక్రావు గారు ఆయన మాటల్లో వచ్చిన ఇది, ఆయన ఫేస్లో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడా కాన్ఫిడెన్స్ లేదు. అంటే నేను వచ్చాక సినిమా చూపిస్తా, నేను వచ్చాక అది చేస్తా అంటే ఆయనకి ఎక్కడో అసలు నమ్మకం లేదు. అది అనిపించింది నాకైతే. గారు ఒక్క మాట అదేదో సినిమాలో చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ సినిమాలో, అరే నీ మాటల్లో ఉన్న దమ్ము నీ గుండెల్లో లేదని అంటారు చూడండి. జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుతూ ఉంటే అట్లాగే ఉంది. నీకు గుండెల్లో దమ్ముంటే దాంట్లో వైసీపీ బాధితులైనటువంటి ప్రజలు, నేను తెలుగుదేశం కూడా అన్నాను, ప్రజల యొక్క కేసులు తీసుకోకుండా ఆ రోజు చేశారు కదా, వాళ్ళ పేర్లు పెడతారా? మీరు అన్నట్టుగా చంద్రయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద గొంతు కోసింది ఎవడో కాదు, ఎవడో దొంగ కోసి వెళ్ళాడంటే కూడా అది వేరే విషయం. చంద్రయ్యని గొంతు కోసింది వైసీపీ నాయకుడు, ఆయన తీసుకొచ్చి ఎంపీపీ చేశాడు. తురకా కిషోర్ అనేవాడు స్వయాన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నడి రోడ్డు మీద పెద్ద బాధు తీసుకొని కారు మీద దాడి చేసేది. వాళ్ళ పేర్లు ఆ రోజు నువ్వు అరెస్ట్ చేయకపోవడం వల్ల నీకు అపకీర్తి వచ్చింది, నీ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు వాళ్ళ పేర్లు పెడితే తీసుకుంటావా? నాగం అనే మహిళని కడపలో నడి రోడ్డు మీద, కడపలో పంట పొలాల మధ్య రేప్ చేశారు. వాళ్ళ దోషుల యొక్క పేర్లు నువ్వు తీసుకుంటావా? ఇలాంటివి చెప్పుకుంటా పోతే సుధాకర్ గారు, లేకపోతే అమర్నాథ్ గౌడ్, చిన్న పిల్లోడు, 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లోడు పెట్రోల్ పోసి అతన్ని తగలబెట్టారు. ఇలాంటివన్నీ ఆ రోజు నీ వాళ్ళు చేస్తే వాళ్ళని రక్షించే ప్రయత్నం నువ్వు ఏదైతే చేసావో. కానీ మాణిక్రావు గారు నేను మాత్రం చెప్తా, ఇవన్నీ చేసింది ఒకవేళ జగన్ కాదు అవతల వాళ్ళు అనుకుంటే, జగన్ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే ఐఎమ్ షూర్ 3 to 6 monthsలో అందరూ లోపల ఉండేవారు. కానీ ఇప్పుడు ఇందాక రెడ్ బుక్ లోకేష్ ఎందుకు పక్కన పెట్టారు అన్నానంటే, మీ పార్టీలోనే అడగండి కొంతమందిని, నేను చెప్పడం కాదు, లేకపోతే బీజేపీ నాయకులను అడగండి, జనసేన నాయకులను అడగండి. ఇట్స్ బీన్ 15 months. ఇప్పుడు చెప్పిన వాళ్ళలో ఎంతమంది లోపల ఉన్నారు, ఎంతమంది బయట ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. నెంబర్ 1. రెడ్ బుక్ అనేది నేను ఒక మాట కూడా చెప్పాను రిషి గారు, మనం చర్చించుకుంటాం. నేనేమన్నానంటే రాజ్యాంగ ప్రతీకలాగా మేము చూస్తున్నాం. ఎందుకనంటే చెప్పారు ఆ విషయాలు కూడా. మేము కక్షపూర్తి అయితే ఇమ్మీడియట్ గా అందరూ లాక్కొచ్చి జైల్లో పడేయాలి. ముందు సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, లేవు అని చెప్పేసి చూడకుండా కొట్టేసి లోపల పడేసేయాలి. మేము అట్లా బోట్లా పగడ్బందీగా సాక్ష్యాలతోటి ఆధారాలతోటి తీసుకొచ్చి ఒక్కొక్కరిని చేసుకుంటూ వస్తాం. నెంబర్ 1, ఇదొక్కటే మా ప్రాతిపదిక కాదు, ప్రభుత్వం కూడా నడవాల, పాలన నడవాల, అభివృద్ధి ఫలాలు తీసుకురావాలా. ఈ రోజు డిఎస్సికి సంబంధించినటువంటి అందరికి సర్టిఫికేట్స్ ఇస్తా ఉన్నాం. ఇది ఆపుకోవాలా? లేకపోతే అమరావతిని ముగ్గురు చేశాడు, అది ఆపుకోవాలా? పోలవరాన్ని అతను నాశనం చేశాడు, దాన్ని నిర్మాణం చేస్తున్నాం, దాన్ని ఆపుకోవాలా? రోడ్లు గుత్తలు చేసి వెళ్ళాడు. అంటే ప్రాధాన్యత ఒక పక్కన సుపరిపాలన అందిస్తూనే, రెండో పక్కన జగన్ అరాచకాలకు సంబంధించినటువంటి నేరగాళ్ళని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి లోపలేయాలి. నేను ఒక్క మాట మాట్లాడతాను, తర్వాత జయప్రకాష్ గారికి ఉంది. చట్టం ముందుకు ఎవరిలో తీసుకొస్తామని చెప్తున్నావు కదా, నేను జయప్రకాష్ నారాయణ గారిని అడుగుతున్నా, అయ్యా ఈ నేరస్తుడు విర్రవీగుతా ఉన్నాడు, మీ దగ్గర సిబిఐ